బ్యాక్ టు న్యూస్. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీని కూటమి నేతలు పరిశీలించారు. గత పాలనలో ఏయూను రాజకీయ కేంద్రంగా మార్చారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. ఏయూలో అవినీతి జరిగిందని, దీనిపై న్యాయ విచారణ జరిపిస్తామని చెప్పారు. వీసీ పదవి ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తు కూడా చూసుకోకుండా ఇది ఇక్కడ నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు. సో సీఎం రమేష్ వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిట్టిబాబు మనకు అందిస్తారు. చిట్టిబాబు. నిన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్ రెడ్డితో పాటు రిజిస్టర్ కూడా రిజైన్ చేశారు. రిజైన్ చేయడంతో గడిచినటువంటి 5-6 రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ సాంబార్ ఎదురుగా విద్యార్థి సంఘాలతో పాటు ఏయూలో ఉన్నటువంటి కొంతమంది అధ్యాపకులు, అదేవిధంగా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చేస్తారు. ఈ రోజు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడితో పాటు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా తన అనుచరులతో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చారు. నేరుగా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి వచ్చిన వెంటనే అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏఈలో చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరిగింది. గత 5 సంవత్సరాలు కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయ వేదిక అనేక రాజకీయ కార్యక్రమాలు జరిగాయి. ఇక ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసిన ఖచ్చితంగా వదలం, మేము గవర్నర్ కూడా ఫిర్యాదు చేస్తాము, న్యాయపరమైనటువంటి విచారణ చేయించి ఇకపైన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు ఉండకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అన్ని విధాలుగా కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. గతంలో కూడా అనేక రాజకీయ కార్యక్రమాలతో పాటు కొంతమంది రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టి ఎన్నికల సమయంలో కొన్ని సర్వేలతో పాటు పూర్తి స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చారంటూ కూడా అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ వీసీ ప్రసాద్ రెడ్డిపై కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా దీనిపైన లోతైనటువంటి విచారణ చేయిస్తాము, గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేస్తాము, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం చాలా ముందుకు వెళుతుంది. గత 5 సంవత్సరాలుగా న్యాయంగా రావాల్సినటువంటి అధ్యాపకులు కావచ్చు, వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి ఏఈ చాలా మంది సిబ్బందికి కూడా అన్యాయం జరిగింది. వారందరూ కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామంటూ కూడా సీఎం రమేష్ తో పాటు ఇక్కడికి వచ్చినటువంటి నేతలంతా కూడా వివిధ స్థాయిలో పనిచేసే ఉద్యోగులకి పూర్తి స్థాయిలో భరోసాను కూడా కల్పించారు. ఇక ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఏఈలోకి వివిధ రాజకీయ పార్టీ సంఘ నేతలతో పాటు రాజకీయ నాయకులు రావడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధ్యాపకులు కావచ్చు, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా అన్ని విధాలుగా న్యాయం చేసేలా ముందుకు వెళతామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏఈలో స్పష్టంగా కనబడుతుంది. సంధ్య. రైట్ చిట్టిబాబు. ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు, కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉండదో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం.